రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని కె గాయత్రి అన్నారు. స్థానిక రమణీపేటలోని పిఎం శ్రీ ఏపీఎస్పీ హైస్కూల్ ప్లస్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుని కె గాయత్రి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును అందుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయుని గాయత్రి అందుకునే అవార్డు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకే వన్నె తెచ్చిందని సమగ్ర శిక్ష గత సీఎంఓ చామంతి నాగేశ్వరరావు ప్రస్తుతించారు. ఈ ఏపీఎస్పీ హైస్కూల్ ప్లస్ యొక్క అభ్యున్నతి, అభివృద్ధి అంతా కేవలం గాయత్రి కృషి ఫలితమే అని, ఆవిడ ఉపాధ్యాయ పక్షపాధ్యాయుని, ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుని, విద్యార్థులతో స్నేహపూర్వక వాతావరణంలో మెలిగే అద్భుతమైన ఉపాధ్యాయురాలి అంటూ హైస్కూల్ ఇన్ఛార్జ్ సత్యవోలు శ్రీనివాస్ కొనియాడారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఆర్జేడీ నాగమణి, డిఈఓ రమేష్, ఎస్ఎంసీ చైర్పర్సన్ కర్రి దుర్గాదేవి, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత కోటంరాజు గాయత్రిని అభినందించారు. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందివ్వడం జరిగింది. అందులో భాగంగా నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము కాకినాడ జిల్లా నుంచి నేను అందుకోవడం జరిగిందండి. దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఆర్జేడీ మేడం గారికి, కలెక్టర్ గారికి, డిఈఓ సార్కి, ఇతర ఆఫీస్ సిబ్బంది అందరికీ, మా ఉపాధ్యాయులకు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు ఎంపిక మొట్టమొదటిసారిగా ఏ ఉపాధ్యాయుడు ఎటువంటి విధంగా అప్లై చేసుకోకుండానే ఎంపిక లీప్ యాప్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందండి. అందులో వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి అంశాలు కొన్నిటిని వాళ్ళు క్రైటీరియాగా తీసుకోవడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం వారు. అందులో భాగంగానే ఈ అవార్డుని నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా మన ఎడ్యుకేషన్ కమిషనర్ అయినటువంటి విజయరామరాజు గారు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సెక్రటరీ అయినటువంటి కోనా శశిధర్ గారు, వీళ్ళందరి సమక్షంలో తీసుకోవడం జరిగిందండి. దీనికి కొన్ని అంశాలని వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. నాకు ఈ అవార్డు రావడానికి ప్రాధాన్యతగా తీసుకున్న అంశాలు ఏంటంటే, ఒకటి, మా పాఠశాలని పిఎంశ్రీ పాఠశాలగా ఎన్నుకోవడం జరిగిందండి. 1,20,00,000 రూపాయలతో 7 సైన్స్ ల్యాబ్లు మరియు ప్లే ఫీల్డ్లు మాకు ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అత్యుత్తమ అంటే 5 జిల్లాల్లో కూడా హై స్కూల్ ప్లస్ విద్యార్థినుల అడ్మిషన్స్ అత్యధికంగా జరిగిన పాఠశాలగా కూడా మాది తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఉన్నాయి. ఇందులో అత్యధిక బాలికల ఎన్రోల్మెంట్ జరిగిన పాఠశాలగా మాది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలకి డోనర్స్ ద్వారా, ముఖ్యంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ద్వారా 11 లక్షల రూపాయల వ్యయంతో మాకు సైన్స్ ల్యాబ్స్ని నిర్మించడం జరిగింది. దానిని కూడా ఈ అంశాల్లో ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాల నుంచి స్టేట్ లెవెల్ బాలికల కబడ్డీ పోటీలకి మా పాఠశాల నుంచి విద్యార్థులు ఎన్నుకోవడం జరిగింది. ఆ అంశాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకున్నారు. అదేవిధంగా గత 10th క్లాస్ మార్చి ఫలితాలలో 232 మంది విద్యార్థులు హాజరైతే మా పాఠశాలకి మండల సెకండ్ రావడం జరిగింది. 500 మార్కులు పైగా ఎక్కువ మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ ఫలితాల్లో 100% సాధించడం జరిగింది. ఈ అంశాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా లీప్ యాప్ ద్వారా, అంటే పాఠశాల అభివృద్ధిని లీప్ యాప్ ద్వారా పరిశీలించి మా పాఠశాలని ఎంపిక చేసి దాని ద్వారా నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేయడం మొట్టమొదటిసారిగా అవార్డు చరిత్రలోనే ఇది మనం గుర్తించదగ్గటువంటి అంశంగా వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకున్నారండి. అదేవిధంగా ఇంత నిష్పాక్షికంగా
ఈ బహుమతి ప్రదానాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మా కమిషనర్ గారు, విద్యాశాఖ కమిషనర్ గారు అయినటువంటి విజయ రామరాజు గారు ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా చాలా అద్భుతంగా ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అద్భుతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మా కమిషనర్ గారు ఎంతో స్ఫూర్తితో ఈ ఫంక్షన్ని నిష్పాక్షికంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ, పెద్దలందరికీ నా తరఫున కృతజ్ఞతలు